దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 30th January 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా చాప్టర్ 52 and verse 12. మీరు త్వరపడి బయలుదేరారు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరు భయపడి వెళ్ళనవసరం లేదంటున్నాడు దేవుడు. పారిపోయి రీతిగా వెళ్ళనవసరం లేదు. ప్రతికూల పరిస్థితి మీకు వచ్చినప్పుడు, శత్రువులు మీకు విరోధంగా వచ్చినప్పుడు దేవుడు ఏమి మనకు ధైర్యమునిస్తున్నాడంటే, యెహోవా మీ ముందర నడుచును. అర్థమైందండి? యూ డోంట్ హ్యావ్ టు రన్ అవే. యూ డోంట్ హ్యావ్ టు హైడ్. యూ డోంట్ హ్యావ్ టు బీ ఇన్ స్ట్రెస్. నీవు త్వరపడనవసరం లేదు. టెన్షన్ పడనవసరం. ఏమైపోతుందని కొందరు ఊరికనే తొందరపడతా ఉంటారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, డోంట్ హ్యావ్ టు వరీ. ఎంత పెద్ద శత్రువు అయినా, ఎంత చిన్న శత్రువు అయినా, ఎర్ర సముద్రమైనా, ఎరికో గోడలైనా, వరదల్లో ఉన్న యోర్దాను నదైనా, యెహోవా నీ ముందర నడుచుచున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మెట్టగా ఉన్న స్థలములు సరళము చేస్తాడు. హీ విల్ మేక్ ఆల్ ద ప్లేసెస్ స్ట్రైట్, ప్లెయిన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ పాదములకు రాయి తగలనివ్వడు. ముందుగా ఎందుకు వెళ్తున్నాడు తెలుసండి? మెట్టగా ఉన్న స్థలమును సరళము చేయుచున్నాడు. Let me read this in English. For ye shall not go out with haste, nor go by flight, for the Lord will go before you, and the God of Israel will be your reward. నీ సైన్యపు ఈ వెనుకటి భాగమును ఆయన కావలి కాస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరము నీవు ఏ పని చేస్తున్న వ్యక్తివైనా, ఎటువంటి స్థితిలో ఉన్న వ్యక్తివైనా, అర్థమవుతుందండి, నీవు తొందరపడవద్దు. డాక్టర్స్ నుంచి ఒక నెగిటివ్ రిపోర్ట్ నీ జీవితంలో వచ్చినా, లేక విరోధమైన రిపోర్ట్ నీకు వచ్చినా, పాజిటివ్ రిపోర్ట్ వచ్చినా, తొందరపడవద్దు అంటున్నాడు. నువ్వు ఒక దుర్సమాచారం నీ పిల్లల కొరకు విన్నా, తొందరపడవద్దు అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందండి? నువ్వు నష్టపోతున్నావు, నువ్వు లాస్ అవుతున్నావు అని మాటలు వినపడుతున్నా, తొందరపడద్దంటున్నాడు దేవుడు. అర్థమవుతుందండి? ఎందుకంటే నీ దేవుడు నీకు ముందు నడుస్తున్నాడు. దేని కొరకు తెలుసండి? నీకు గెలుపును దయచేటుకో, టు గివ్ యు విక్టరీ. దేవుడు నీ ముందర నడుస్తున్నాడు. ఎందుకు తెలుసా? నీకు సేఫ్టీ దయచేటకు, నిన్ను పోషించటకు, నిన్ను ప్రొటెక్ట్ చేయటకు, నిన్ను గైడ్ చేయటకు. ఈజ్ గోయింగ్ బిఫోర్ యూ టు గివ్ యూ అ డివైన్ గైడెన్స్, డివైన్ ప్రొవిజన్, డివైన్ ప్రొటెक्शन एंड डिवाइन हीलिंग. हिंदी में पढ़ेंगे यशाया का पुस्तक 52nd चैप्टर और 12th वचन पढ़ रहे हैं. क्योंकि तुमको उतावली से निकलना नहीं और ना भागते हुए चलना पड़ेगा, क्योंकि यहोवा तुम्हारे आगे आगे अगुवाई करता हुआ चलेगा और इस्राएल का परमेश्वर तुम्हारे पीछे भी रक्षा करता चलेगा. प्रभु को धन्यवाद. प्रभु आपके आगे आगे चलेगा. आपकी डरने की जरूरत नहीं, उतावली से जाने की जरूरत नहीं, क्योंकि परमेश्वर आपके आगे आगे चल रहा है और पीछे भाग को वो रक्षा कर रहे हैं. अपने प्रिय దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి. మేబీ జరుగుతున్న పరిస్థితులు ఏమవుతాదో అని నీకు అంతుపట్టడం లేదేమో. ఎక్కడికి వెళ్తుంది మా కుటుంబం, మా బ్రతుకు అని క్వశ్చన్ మార్క్ ఉందేమో. భయపడవద్దు. నీ దేవుడు నీకు ముందుగా వెళ్తున్నాడు. నిన్ను కాపాడు దేవుడు, కొనుకడు, నిద్రపోడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ యొక్క వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రంలో నాయన.
అవును తండ్రి, ఈ ఆరాధనలో ఉన్న చాలామంది మేము నాయన ప్రతికూల పరిస్థితులు కూడా వెళుతున్నాము తండ్రి. దేవా దేవా మాకు మాకు భయభీతి కలిగించే పరిస్థితి కూడా వెళ్తా ఉన్నాము తండ్రి. ఏమవుతాది రేపని ఒక ప్రశ్నతో వెళ్తున్నాం నాయన. ఈరోజు మీరు మాకిచ్చిన కాన్ఫిడెన్స్‌కై, ధైర్యంకై స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. నీవు మాకు ముందుగా వెళుతున్నావు తండ్రి. అందుకే గాఢాంధకారపు లోయన మేము భయపడం తండ్రి. దుర్వార్తకు మేము జడియమయ్యా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీవు మమ్మల్ని చూచుకునే దేవుడవయ్యా, మీకు స్తోత్రములయ్యా. అనారోగ్యని వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో మీరు దీవించడానికి స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారు బిజినెస్లో మీ సహాయం, చదువుకుంటున్న వారు వారి చదువు అంతట్లో కూడా మీ తోడు దయచేయండి నాయన. వారి యొక్క కెరియర్లో మీరు ముందుగా వెళుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు నాయన. తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషులలో వర్ధిలింపు చేసినందుకు స్తోత్రములు నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచయలోనైనా తండ్రి నువ్వు ముందుగా వెళ్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు, ఇజ్రాయెల్ దేశం కొరకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము. మా ఇట్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కింద తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.